సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో బంగారం ధరలు చూసుకుంటే ఇయర్కి ఇయర్ పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడైతే ఒక సామాన్యుడు బంగారం కొనే సిచ్యువేషన్ కూడా లేదు. మరి ఇవి పెరుగుతూనే ఉంటాయా, తగ్గే అవకాశం ఉంటుందా, గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? ఈ రిలేటెడ్ క్వశ్చన్స్కి అన్నిటికీ ఆన్సర్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అంతా ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అనిల్ కుమార్ బచ్చు గారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? సో అందరూ అనుకునేది ఏంటంటే ఒక సామాన్యుడు గోల్డ్ని కొనే సిచ్యువేషనే లేదు ఇప్పుడు ఉన్న ధరలకి మాత్రం అంటున్నారు. మరి ఇంకా పెరిగే అవకాశం ఉంటుందా? ఏమైనా తగ్గే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఆల్రెడీ మనం చూసాం, పెరిగింది, కొంచెం తగ్గింది కూడా ఇప్పుడు. సో క్లోజ్ టు 90,000 మళ్ళీ వచ్చింది. కొంచెం డ్యూరింగ్ ఏమంటారు, ఎస్పెషల్లీ లాస్ట్ ఫ్యూ వీక్స్ బ్యాక్ ఏమైంది, మన ఈ ఆపరేషన్ సింధూర్ కన్నా ముందు యుద్ధం అనేది ఫుల్ బ్లోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి భయంతో కొంచెం అడిషనల్గా పెరిగింది. బట్ ఎప్పుడైతే సీజ్ ఫైర్ వచ్చి అనౌన్స్ అయిందో కొంచెం దాని ఎఫెక్ట్ వల్ల తగ్గింది. బట్ దానికన్నా ముందు అసలు పెరిగిన కారణాలు, ఫ్యూచర్లో తగ్గే అవకాశాలు ఉన్నాయా లేదని తెలుసుకుందాం. పెరగడానికి కారణం ఏంటంటే అన్స్టెబిలిటీస్ అక్రాస్ ద వరల్డ్. మనం ఈ ట్రంప్ టారిఫ్స్ వల్లనే కావచ్చు, మెనీ అదర్ రీజన్స్. సో పొలిటికల్ అన్స్టెబిలిటీ కానివ్వండి, వార్ లైక్ సిచ్యువేషన్స్ మల్టిపుల్ ప్లేసుల్లో కానివ్వండి, దీనివల్ల ఏంటంటే సెంట్రల్ బ్యాంక్స్ కూడా కొంచెం కాషియస్గా గోల్డ్ కొనడం మొదలుపెట్టాయి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. సెకండ్, డాలర్ మీద ఎఫెక్ట్ కూడా అవడం, డాలర్ ఏమంటారు వాల్యూ పడిపోవడం కూడా కొంచెం డాలర్ కన్నా ఇంకొక రిజర్వ్ కరెన్సీగా ఆర్ సెక్యూరిటీగా యాసెట్గా ఇంకోటి చేయడానికి సెంట్రల్ బ్యాంకే కానీ అదర్ కంట్రీస్ కూడా, అదర్ ఆర్గనైజేషన్స్ కూడా కొంచెం గోల్డ్ వైపు మళ్ళడం వల్ల కూడా గోల్డ్ డిమాండ్ పెరిగింది ఒక లెట్స్ ఏ మార్చ్ ఏప్రిల్ ఆ టైంలో. దానివల్ల కూడా ప్రైస్ అనేది షూట్ అయిపోయింది. సో డాలర్ టర్మ్స్లో కూడా 3,500 వరకు వెళ్ళింది ఔన్స్కి. ఇప్పుడు మళ్ళీ 3,100, 200 మధ్యలో ట్రేడ్ అవుతూ ఉంది. సో అప్పుడు అందుకే ₹1,00,000 వరకు టచ్ అయింది. సో నౌ ఇంకొకటి ఏంటి, ఇంట్రెస్ట్ రేట్స్ కూడా ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు తగ్గుతూ ఉన్నప్పుడు కొంచెం, అండ్ ఆల్సో ఈ ఎస్పెషల్లీ ఈ లాస్ట్ 15-20 డేస్లో ఈ ఇంట్రెస్ట్ రేట్స్ ఒకటి స్టేబుల్గా తగ్గించే అవకాశాలు ఉన్నాయని చెప్పడము, మళ్ళీ ట్రేడ్ వార్ ఏదైతే అనుకున్నామో అనుకోకుండా అన్నీ పాజ్ అయ్యాయి. సో గోయింగ్ ఫార్వర్డ్ మేబీ ఆయన స్టాన్స్ చేంజ్ చేసుకున్నాడు ట్రంప్ కూడా. సో లాట్ ఆఫ్ కంట్రీస్ అగ్రిమెంట్స్ అవుతున్నాయి కాబట్టి కొంచెం రిలాక్స్ అయ్యే సిచ్యువేషన్ ఉందని దానివల్ల కూడా కొంచెం తగ్గింది ఇప్పుడు అనమాట. సో ఈ మల్టిపుల్ రీజన్స్ వల్ల కొంచెం ఫాలింగ్ నా గోల్డ్ ఈజ్ ఏమంటారు అనుకున్నంత పెరగడానికన్నా అట్లీస్ట్ టెంపరీగా మాత్రం పాజ్ అయింది. సో ఇది పాజా లేకపోతే ఇంకా తగ్గచ్చా అనే క్వశ్చన్ ఒకవైపు, ఆర్ దిస్ ఈజ్ ఓన్లీ మళ్ళీ నెక్స్ట్ పెరగడానికి ముందు అనేది ఒక క్వశ్చన్ అనమాట. సో లెట్స్ ఏ ఇది ఒక ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము, ఇది పాజా అనేది. సో పాజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గోల్డ్ ఏంటంటే ట్రెడిషనల్లీ ఏమవుతుందంటే ఒక 1 or 2 years పెరుగుతూ ఉంది. ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం తీసుకుంటే ఆల్రెడీ 2025లో మనము మేలో ఉన్నాము. ఈ 5 monthsలో నియర్లీ 25% పెరిగింది ప్రైస్ దగ్గర. సో అండ్ అంతకుముందు సంవత్సరం కూడా క్లోజ్ టు 25-30% పెరిగింది. సో ఇంత పెరిగినప్పుడు యూజువల్లీ ఏంటంటే ఒక గోల్డ్కున్న హ్యాబిట్ ఏంటంటే ట్రెడిషనల్గా చూసుకుంటే ఒక 1 or 2 years పెరుగుతుంది, ఆ తర్వాత 4-5 years ఒక రేంజ్లో ఆగిపోతుంది అన్నమాట. సో హోప్ఫుల్లీ మీరు అడిగిన క్వశ్చన్, సామాన్య ఎవరైనా సరే కొనాలి అనుకుంటే అట్లాంటి స్టేజ్ వస్తే మంచిది అనమాట. సో అలా రావాలి అంటే ఏంటంటే గోల్డ్కి ఆల్టర్నేటివ్ ఏవైతే ఉన్నాయో ఇన్వెస్ట్మెంట్స్, ఆర్ గోల్డ్ ఎందుకు వస్తామంటే సేఫ్టీ యాసెట్ కోసం వస్తారు, ఆర్ డాలర్ బదులు రిజర్వ్ కరెన్సీ బదులు ఇది వాడుకుంటారు అన్ని కంట్రీస్. సో అవి గోల్డ్ యూఎస్డి స్ట్రాంగ్గా ఉండి అట్ ద సైమల్టేనియస్లీ ఏమంటారు మార్కెట్ పరిస్థితులు బాగా ఉంటే గోల్డ్ అనేది స్టేబుల్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఇది పాజ్ కన్నా కూడా తగ్గే, ఎస్పెషల్లీ షార్ట్ టర్మ్ మాత్రం కొంచెం తగ్గచ్చు. బట్ లాంగ్ టర్మ్ గోల్డ్ అనేది వీక్ అవ్వడం అనేది కంపల్సరీ. ద వే ఏమంటారు యుఎస్ ఎస్పెషల్లీ అప్పు ఏవైతుందో, యుఎస్ అప్పు ఒక డేంజరస్ లెవెల్లో ఉంది. సైమల్టేనియస్లీ యుఎస్ బాండ్ ఈల్డ్స్ ఎక్కువగా ఉన్నాయి. సో ఏంటంటే మామూలుగా ఏంటంటే బాండ్ ఈల్డ్స్ తగ్గుతూ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తే మంచిది. బట్ రెండు అటు ఆపోజిట్ జరుగుతుందన్నమాట. అక్కడ గవర్నమెంట్ ట్రంప్
ప్రెషర్ వల్ల ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తున్నారు. ఓకే. బట్ ఇక్కడ గవర్నమెంట్ అప్పు కూడా రేజ్ చేస్తూ ఉంది. ఫస్ట్ ఏమన్నారు, అప్పు కట్ చేస్తానని చెప్పాడు. అంటే తను ఒక డిపార్ట్మెంటే పెట్టాడు, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఓజీ అని. గవర్నమెంట్ ఎఫిషియన్సీ పెంచడానికి ఎక్స్పెన్సెస్ కట్ చేస్తానని చెప్పిన ట్రంప్ ఒక ఫ్యూ మంత్స్లో ఆల్రెడీ దాని మీద వెనకాలకి వెళ్ళిపోయాడు. అడిషనల్గా లాస్ట్ వీక్ కొత్త బిల్లు, ట్యాక్స్ కట్ బిల్లు వల్ల ఇంకా అడిషనల్గా అప్పు తెచ్చే పరిస్థితి వచ్చిందన్నమాట. సో అప్పులు తక్కువ చేయడం వదిలేసేయండి, ఫస్ట్ కొత్తగా యాడ్ అవ్వడం అన్న వల్ల బాండ్ ఈల్డ్ కూడా పెరిగినాయి. సో విచ్ ఈస్ వెరీ థింగ్. దానివల్ల డాలర్ వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి లాంగ్ టర్మ్లో మాత్రం కంపల్సరీ గోల్డ్ ఈ ప్రైస్ కన్నా కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో షార్ట్ టర్మ్ ఎస్ ఇంకొంచెం ఇప్పుడు దగ్గర 90,000 దగ్గర ఉంది. మేబీ ఒక ఫ్యూ థౌజండ్స్ తగ్గొచ్చు ఇంకా, బికాస్ ఇలాగే అన్ని కంట్రీస్ అమెరికాతో ట్రేడ్ అగ్రిమెంట్స్ అయ్యాయి, కొంచెం స్టేబుల్గా అయితే మాత్రం టెంపరీగా మాత్రం తగ్గుతాయి. బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మాత్రం గోల్డ్ పెరుగుతుంది. బికాస్ ఇన్హరెంట్లీ జరుగుతున్న పరిస్థితులను బట్టి తీసుకుంటే, మ్యాక్రో ఎకనామిక్ సిచ్యువేషన్ అన్ని కంట్రీస్లో చూసుకున్న, గ్లోబల్ ఎకానమీ చూసుకుంటే కంపల్సరీ రేట్లు పెరిగే అవకాశాలే ఉన్నాయి. సో ఏం చేయాలి అనే క్వశ్చన్ మీరు అడిగి, సో ఏమీ లేదు, తగ్గినప్పుడల్లా కొంచెం యాడ్ చేసుకుంటూ పోవడం, ఎవరికైతే అవసరం ఉందో, గోల్డ్ కన్జంప్షన్ కోసం అవసరం ఉందో. బట్ ఇన్వెస్ట్మెంట్ చేద్దామంటే మాత్రం కొంచెం కాషియస్గా ఉండడం బెటర్. ఎవరైతే గోల్డ్లో ఇన్వెస్ట్ చేసి అప్రిషియేషన్ కోసం, వాల్యూ అప్రిషియేషన్ కోసం ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కొంచెం కాషియస్గా ఉండడం బెటర్. మొత్తం ఒకేసారి చేస్తే సడన్గా మార్కెట్ ఫాల్ అయితే వాల్యూ పడిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో స్లోగా ఎంటర్ అవ్వండి ఇన్స్టెడ్ ఆఫ్ ఒకేసారి ఇప్పుడు చేసే కానీ. ఎందుకంటే షార్ట్ టర్మ్లో గోల్డ్ తగ్గే అవకాశాలు ఉన్నాయి, బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఫర్ షూర్ గోల్డ్ పెరుగుతుంది బికాస్ ఆఫ్ డాలర్ అన్స్టెబిలిటీ వల్ల. సో అందుకోసమే బీ కాషియస్ ఇన్ ద షార్ట్ టర్మ్. పెరుగుతుంది, బట్ సార్ అన్నట్టుగా 4-5 years తర్వాత ఒక రేంజ్కి వెళ్ళి కాస్త స్టిమ్యులేట్ అవుతుంది అంట. సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నప్పుడు కాస్త కాషియస్గా అడ్వైజర్తో వెళ్తే మంచిది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.